ఉగాది పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి ఆదాయం 11, వ్యయము 5, రాజపూజం 2, అవమానం 6గా ఉన్నది. ఇక ధన కుటుంబ గౌరవ కారకులైనటువంటి గురుడు 9వ స్థానంలో సంచారం. రాహువు కేతువులు 4, 10 స్థానాలు సంచారం చేయటం వల్ల అన్ని రంగాల్లో వారికి కూడా విజయాలే. మీ ఆశయాలు మనోవాంఛలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లాన్లన్నీ కూడా చక్కగా సఫలీకృతం కాగలుగుతాయి. లోగడ వదిలివేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహం బాకీలన్నీ కూడా వసూలవుతాయి. మహోన్నతికి రాగలుగుతారు. జీవనం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా అన్నట్లుగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నత స్థితి, ధనదాయములకు లోటు ఉండదు. అవమానకరమైన మాటలు, ఆడవారి యొక్క ప్రోద్బలముచే ఉత్సాహము ప్రోత్సాహము అనేది సిద్ధిస్తుంది. మానసిక ధైర్యము, సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో మీరు ముందుకు పోగలుగుతారు. దూర ప్రయాణములు, తీర్థయాత్రలు తప్పక చేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేయగలుగుతారు. 4వ ఇంట రాహు వల్ల కుటుంబంలో కొన్ని సందర్భాల్లో కలతలు వస్తాయి. భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా కూడా గురుబలం వల్ల వాటికి చివరి నిమిషంలో స్వస్తి చెప్పగలుగుతారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా జయాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానము, అధికార ప్రాబల్యము, వ్యవహారాలలో పరిష్కారమై సొమ్ము చేతికందుతుంది. మీ మాటకు విలువ పెరిగిపోతుంది. శారీరక బలం, ఆనందానుభూతి కలుగుతుంది. భూ గృహాది పేచీలు తొలగిపోయి ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయువారికి దూర ప్రయాణాలు, అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఒక్కోసారి కొంతమంది సస్పెండ్ కూడా చేయబడతారు. జాగ్రత్తగా ఉండేది. ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారు కొంత పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు అంతంత అనుకూలించవు. కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఫ్యాక్టరీలో పనిచేసే వారికి, కార్మికులకు బోనసు లభిస్తుంది. ఆనందంగా జీవించగలుగుతారు. రాజకీయ నాయకులకు గురుబలం వల్ల ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు. పార్టీలోనూ ప్రజల్లోనూ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతాయి. ఏదో ఒక పదవిని పొందగలుగుతారు. ఎన్నికలందు పోటాపోటీగా విజయాన్ని సాధించగలుగుతారు. శనిగ్రహ ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. అధిష్టానం దృష్టిలో గొప్పగా ఉంటారు. ప్రతి పని కూడా చాకచక్యంతో చేస్తూ ముందుకు సాగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతాయి. మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి కళాకారులకు అనుకూల కాలమని చెప్పుకోవాలి. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా నటీనటన రంగంలో ఉన్నవారికి, గాయకులకు, సాంకేతిక ఆర్థిక నిపుణులకు విజయాలన్నీ కూడా సాధిస్తారు. నూతన అవకాశాలు బాగా వస్తాయి. కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు అవార్డులు దక్కించుకోగలుగుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అంతంత మాత్రమే.
అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు మాత్రము పొందలేకపోతారు. కొంతమందికి వారి వ్యాపారాలు మూతపడే అవకాశాలు కూడా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగా ఉంటుంది. రావాల్సిన బాకీలన్నీ కూడా చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదు. ఇనుము, సిమెంటు, ఇటుక మొదలగు వాటికి బాగానే ఉంటుంది. కాంట్రాక్టర్లకు చేయువారికి బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులందరికీ కూడా అనుకూలం. గురుబలం వల్ల జ్ఞాపశక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులు సాధించగలుగుతారు. చదువులపైన శ్రద్ధ. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, బీఈడి, లాసెట్, పాలిటెక్నికల్ ఎంట్రన్స్ పరీక్ష రాయేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట సీట్లను పొందగలుగుతారు. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. క్రీడాకారులకు కాలం కలిసి రాక కొద్ది క్షణాల్లో విజయాన్ని పొందలేకపోతారు. ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కౌలుదారులకు మాత్రం నష్టాలు కొన్ని సందర్భాల్లో తప్పవని చెప్పుకోవాలి. చేపలు, రొయ్యల చెరువు వారికి మిశ్రమ ఫలితాలు, పౌల్ట్రీ రంగంలో ఉంటున్న వారికి లాభాలు. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులన్నీ కూడా కొనగలుగుతారు. ఖర్చులు అధికంగా చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపు వస్తుంది. సంతానం వల్ల లబ్ధిని పొందగలుగుతారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య భంగాలు తప్పవు. గర్భిణీ స్త్రీలకు గురుబలం వల్ల ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో తప్పక వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం వల్ల, రాహు ప్రభావం వల్ల కొంత తగ్గినా కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవని చెప్పుకోవాలి. శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక ఈ రాశి వారందరూ కూడా ప్రతి మంగళవారము, శనివారము నియమాలు పాటించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివానికి వెళ్ళి ఆ శివపరమాత్మని పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభదాయకంగా ఉంటుంది.